నిజంగా బంగారం లాంటి బ్రహ్మాండమైనటువంటి హీరోరా నాయన మా సూర్య. తీసుకెళ్లి మొత్తం మార్కెట్ స్మాష్ చేసి పడదప్పుడు. ఉన్నదే తక్కువ మార్కెట్. సూర్య పెద్ద సూపర్ స్టార్ కాదు, అంటే మనకి చాలా మందికి ఇష్టమైనటువంటి వ్యక్తి తప్ప విజయ్ లాగా లేకపోతే రజనీకాంత్ లాగా పెద్ద పెద్ద మార్కెట్ ఉన్నోడు కాదు కదా. గతంలో అజిత్ కొన్న మార్కెట్ కూడా సూర్యకి లేదు ఈ రోజు. సో అట్లాంటి హీరోని అబ్బబ్బబ్బబ్బా, అసలు చాలా బాధ ఉంది. నాకు చాలా ఇష్టం సూర్య అంటే. సో 2 days కి ఎట్లా వచ్చిన కలెక్షన్స్, అసలు బ్రేక్ ఈవెన్ నెంబర్స్ ఏంటి, వరల్డ్ వైడ్ ఉన్నటువంటి పరిస్థితిని చూద్దాం. ఫస్ట్ డే 1 నెంబర్స్ నేను చెప్తా వరల్డ్ వైడ్ది. ముందు ఆంధ్రప్రదేశ్ కి వచ్చేసి మనకి బ్రేక్ ఈవెన్ నెంబర్ 21 కోట్లు వస్తే షేర్ చెప్తున్నా ఏదైనా షేర్ 21 కోట్లు వస్తే సినిమా ఇట్టబ్బా. అయితే ఏపీ తెలంగాణ కలిపి ఏపీ తెలంగాణ 20 కోట్లు రావాలి బ్రేక్ ఈవెన్ కి. డే 1 4 కోట్లు వచ్చింది. ఏం మాడతాం ఇంకా. డే 1 ఒక 11 కోట్లు వస్తే ఎగ్జాంపుల్, డే 1 ఎక్కువ వస్తుంది ఎప్పుడైనా. హాఫ్ డే 1 కొట్టేయాలి, కనీసం 40% కొట్టేయాలి. దాని తర్వాత నెమ్మదిగా స్లోగా ఆడపని వెళ్తుంది, మూవీ ఆడుతుంది. సో ఆంధ్ర తెలంగాణలో అయితే చాలా బ్యాడ్. తమిళనాడులో 11 కోట్లు వచ్చింది. తెలుగు స్టేట్స్ ఇందాక అనుకున్నాం. తమిళనాడులో ఇది గ్రాస్ అనుకుంటా, గ్రాస్ 11 కోట్ల. ఓకే, అంటే షేర్ ఒక 5 కోట్లు ఉంటుంది. సో ఓవరాల్ గా మనకి వరల్డ్ వైడ్ తమిళనాడు, తెలుగు స్టేట్స్, కర్ణాటక, కేరళ, హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ ఇవన్నీ కలిపితే డే 1 వచ్చింది 20 కోట్లు. అంటే డే 2 మహా అయితే 10 కోట్లు వచ్చింది. అంటే 30 కోట్లు వచ్చింది 2 రోజులకి. డే 1 డే 2 నెంబర్సే ఫైనల్ మనకి. లేదా నెక్స్ట్ వీక్ బాగా హిట్ అయితే నెక్స్ట్ వీకెండ్ లో కలెక్ట్ చేసుకుంటది. ఇంకా బాగుంటే లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ అవుతుంది. అయితే బ్రేక్ ఈవెన్ నెంబర్ 170 కోట్లు షేరు. 170 కోట్లు రావాల్సిన చోట 2 రోజులకు 30 కోట్లు వస్తే మిగతా 140 కోట్లు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? అసలు ఇంపాసిబుల్. చాలా పెద్ద లాస్ వెంచర్ ఇది, చిన్న చితక లాస్ వెంచర్ కాదు. తెలుగులో కూడా మరి మైత్రి వాళ్ళు కొన్నారు, నైజాంలో. ఏపీలో ఎవరు కొన్నారో తెలియదు, కానీ చాలా పెద్ద లాస్ వెంచర్ గా మిగిలిపోతుంది సూర్య కెరీర్ లోని. ఏంటి రీజన్స్? నాకు అనిపించినటువంటి రీజన్స్ అంటే మెయిన్ స్క్రీన్ ప్లే లేదు, దానికి మోటివ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు RRR సినిమా తీసుకుందాం. RRR సినిమా చూసేటప్పుడు మీకేంటి ఎన్టీఆర్ మోటివ్ ఏంటి? ఆ పిల్లని తీసుకురావాలి. వెనకాల రీజన్స్ తర్వాత తీసుకురావాలి. ఇతని మోటివ్ ఏంటి? వాళ్ళని ఇంప్రెస్ చేసి ఆయుధాలు తెచ్చుకోవాలి. ఇది ఎక్కడో ఒకటి రివీల్ చేస్తారు. దాని తర్వాత ఫ్రెండ్షిప్, ట్విస్ట్లు, ఇవన్నీ తర్వాత. అట్లా మీరు ఏ సినిమా అయినా తీసుకోండి. RRR చెప్తున్నా ఎగ్జామ్. మొన్న మహారాజా తీసుకోండి. తమిళ్లో ఏదో చేస్తున్నాడు, తన కూతురు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు, తెర వెనక ఏదో జరిగిందనేటువంటి మోటివ్ ని ఇచ్చేస్తాడు డైరెక్టర్. దాంతో స్క్రీన్ ప్లే నడుస్తూ ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అట్లా ఇంట్రెస్టే ఉండదు కంగువలో. ఏం జరుగుతుంది, ఎందుకు కొట్టుకుంటున్నాయి ఈ క్లాన్స్, అసలు స్క్రీన్ ప్లే ముందుకి వెనక్కి ఎందుకు వెళ్తుంది, ఆ పిల్లోడు ఎవరా, పిల్లోడు గురించి ఎంత బాధపడిపోతుంది ఎందుకు సూర్య. రెండో రీజన్ ఎమోషనల్ కనెక్ట్ అని ఏదే లేదు అబ్బా. సినిమా కొంచెం కూడా ఎమోషనల్ కనెక్ట్ ఉండదు. ఎందుకు ఎంత బాధపడుతున్నాడు సూర్య పిల్లోడు గురించి అనే ఫీలింగే వస్తుంటది. బాబీ డియోల్ తో మనకు ఎమోషనల్ కనెక్ట్, సూర్యతో ఉండదు, ఆ పిల్లోడితో ఉండదు. అసలు ఏ క్యారెక్టర్ తో కూడా ఎమోషనల్ కనెక్ట్. స్క్రీన్ మీద ఏం జరుగుతుంది అనేది అర్థం కాదు. మూడోది పాన్ ఇండియా సబ్జెక్ట్ తీసుకున్నారు, బానే ఉంది. క్లాన్స్, గొడవలు, 1500 సంవత్సరాల క్రితం, మంచి బ్యాక్ డ్రాప్. దానికి కథ లేదు కానీ మంచి బ్యాక్ డ్రాప్. అయితే పాన్ ఇండియా స్టోరీ తీసుకుని ఇప్పుడు బేసిక్ గా 1000 కోట్లు కొట్టాలంటే పాన్ ఇండియాలో హిట్ అవ్వాలి. ఇప్పుడు వరకు 1000 కోట్లు కొట్టినటువంటి తమిళ సినిమా లేదు దరిద్రానికి. రజనీకాంత్ అని సీన్ అయిపోయాడు కాబట్టి ఆయన పక్కన పెడితే ఇక విజయ్ ఎవరి వల్ల కావట్లా. సో ఇప్పుడు ఏం చేయాలి? పాన్ ఇండియా లెవెల్లో మనం కొట్టాలన్నప్పుడు పాన్ ఇండియా సబ్జెక్ట్ తీసుకున్నారు, బాగుంది. దానికి ట్రీట్మెంట్ తమిళ్లో చేశారు. తమిళ నేటివిటీ ట్రీట్మెంట్ మొత్తం సినిమా మొత్తం తమిళ నేటివిటీ. పుష్ప ఉంది, తెలుగు నేటివిటీ కంటే కూడా ఇండియా వైడ్ నచ్చేలాగా తీశాడు. ఆ కైండ్ ఆఫ్ నేటివిటీ ట్రీట్మెంట్ అనేది ఉండకుండా ఇండియా వైడ్ ఉంటే అది బాగుంటది. ఎంతసేపు తమిళ నేటివిటీ ఉంటుంది సినిమా అంతా. తమిళనాడు సినిమా చూస్తున్నట్టు చాలా క్లియర్ కట్ గా మనకు అర్థం అయిపోతుంది. ఆ రకమైనటువంటి సాంబార్ కారిపోతుంది సినిమా. దాన్ని ఎవడో యాక్సెప్ట్ చేస్తాడు ఇండియా వైడ్? బేసిక్ ఐడియా కదా. సరే ఈ మధ్య కాలంలో ఇంటర్వెల్ బ్యాంక్స్, క్లైమాక్స్ సినిమాకి ఊపిరిగా ఉన్నాయి. అవి కూడా లేదు సినిమాలో. అసలు క్లైమాక్స్ బాగోదు, ఇంటర్వెల్ బ్యాంక్ బాగోదు. క్యారెక్టర్స్ తో ఎమోషనల్ కనెక్ట్ ఉండదు. లాస్ట్ లో వచ్చిన కార్తీతో కనెక్ట్ అవుదాం అనుకుంటే ఈ లోపు సినిమా ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. సో ఈ రీజన్స్ ఇవన్నీ కూడా సూర్య పాన్ ఇండియా చేయాలి అనుకోవడం తప్పులేదు, ఎంచుకున్నటువంటి బ్యాక్ డ్రాప్ తప్పులేదు, కానీ మిగతా అన్ని తప్పులేదు. డైరెక్టర్ తప్పు, స్టోరీ తప్పు, స్క్రీన్ ప్లే ఒక మోటివ్ ఉండదు. పాన్ ఇండియా సబ్జెక్ట్ తీసుకునే దాన్ని పాన్ లోకల్లో నేటివిటీలో తీసేసారు మొత్తం. క్లైమాక్స్ ఒక ఇంట్రెస్ట్ రాదు. ఒక్క వావ్ ఫ్యాక్టర్ లేదబ్బా సినిమా మొత్తం మీద కింద పడి గిల్ల కొట్టుకుంటే కూడా ఒక్క వావ్ ఫ్యాక్టర్ లేదు. అబ్బా ఏం తీసాడ్రా ఈ సీన్, మీ సినిమా పోతే పోయింది అనే ఫీలింగ్ తెచ్చేటువంటి సీనే లేదు సినిమా మొత్తం మీద. ఇది పరిస్థితి. మరి ఎందుకు రావు ఆ డబ్బులు, ఎందుకు రావు ఇంత పెద్ద లాస్లు?